జిల్లా వార్తలు చూద్దాం. ఆ జిల్లాల్లో ఉన్నటువంటి విశేషాలు ఏంటి, అక్కడ రాజకీయ పరిణామాలు ఏం జరుగుతున్నాయి, అక్కడ సమస్యలు ఏంటి, సమస్యల పరిష్కార మార్గాలు ఏంటి, మూవీ వార్తలు ఏంటి, ఇక్కడ స్పోర్ట్స్ వార్తలు ఏంటి అన్ని చూసే ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు ఒకసారి శనార్థి నేటి మాట చూద్దాం. కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగుల కన్నీల పాపం ఎవరిది? ఆర్టిజన్లు అని పేరు పెట్టి వాళ్ళ జీవితాలను నట్టెట్ట ముంచింది ఎవరు? సిగ్గులేని పాలకులు పరిపాలన అందించినంత కాలం కాంట్రాక్టు కార్మికుల కష్టాలు కన్నీటి పర్యాంతమేనా? దొంగ వాగ్దానాలు చేసి ఆర్టిజన్లకు మేము న్యాయం చేస్తామని గద్దెనెక్కిన హస్తం పార్టీ నేతలకు అభాగ్యుల కష్టాలు కనిపిస్తలేదా? వెట్టి చాకరీ, శ్రమ దోపిడీ ఇంకా ఎన్నాళ్ళు చాలని జీవితాలతో కుటుంబ పోషణ కరువై ఎంతో మంది ఆర్టిజన్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయితే కన్ను లేని ఈ గుడ్డు ప్రభుత్వానికి మెలకువ రాదా? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్నా ఆర్టిజన్ల సమస్యకు పరిష్కార మార్గమే లేదా? ఇంకా ఇది ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం అని మాట్లాడే నాయకుల ముఖాలపై పిడిగుద్దులు గుద్దాలన్న కోపం కట్టలు తెచ్చుకుంటుంది. కానీ మాకు 1200 మంది బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ యాదికి వస్తుందని చెప్పేసి పెద్దపల్లి రాజన్ అంటున్నాడు. ఈ ఆర్టిజన్ తీసుకొస్తుంది కేసీఆర్. అసలు యాక్చువల్ విషయం ఏంటంటే ఇది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే పాపం వాళ్ళు చాలా కష్టపడతా ఉన్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకు నిజంగా రెగ్యులర్ ఉద్యోగాలు కాదు అవి. ఒక క్లాస్ తీసుకొచ్చి ఆర్టిజన్ అనేటువంటి ఒక క్లాస్ తీసుకొచ్చి అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కథ అంతా చేసిండు. తీసుకొచ్చేసి పాపం వాళ్ళు ఇంకా జీవితాలు ఆగంలో 20,000 పైచిలుకున్న 22,000 పైచిలుకున్న విద్యుత్ ఉద్యోగుల ఆర్టిజన్ల పరిస్థితి మా మార్నింగ్ న్యూస్ లో మరి నిజంగా మరి కాంగ్రెస్ మేము న్యాయం చేస్తామని చెప్పి బీఆర్ఎస్ ఎలాగో మోసం చేసింది. కాంగ్రెస్ మేము న్యాయం చేస్తామని పట్టాలు ఎక్కిన తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని పట్టించుకునే నాదుడే లేడు. ఇక్కడ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అని ఉంటాడు. ఆయన అపాయింట్మెంట్ కోరినా కూడా అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడంట. మరి ఏం నడుస్తుందో కాంగ్రెస్ లో అర్థం కావట్లేదు. వాళ్ళ జీవితాలు మాత్రం బాగుపడాలి, 100% జరగాలనే క్యూని